గురు శిష్యుల ఈగో మీద నడిచే కదా కాంత. కానీ దాని మీద ఎక్కువ సన్నివేశాలు రాసుకోలేదు దర్శకుడు సెల్వమణి. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి సరైన రీజన్ ఇవ్వలేదు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కొన్ని మలుపులు ఉన్నా కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించాం. మర్డర్ మిస్టరీ వైపు వెళ్లిన కథను ఈజీగానే గెస్ చేయవచ్చు అందరు. క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కారణంగా క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది. అక్కడక్కడ కొన్ని మలుపులు వింటేజ్ లుక్ తప్పిస్తే కాంతా సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక టీకే మహదేవన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో నటన అద్భుతం. భాగ్యశ్రీ బోర్సే కూడా బాగా యాక్ట్ చేసింది. రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. సముద్రకని నటన ఆకట్టుకుంది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నాటి పరిస్థితులను కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమాటోగ్రఫర్. రానా ప్రొడ్యూసర్ కాబట్టి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండేలా చూసుకున్నాడు. ఇక దర్శకుడిగా సెల్వమణి సెల్వరాజ్ పాయింట్ బాగా రాసుకున్నాడు, కానీ దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్ గా చెప్పి ఉంటే బాగుండేది. అండ్ సినిమా మొత్తానికి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్. ఆనాటి లోకంలోకి మనం వెళ్ళగలిగామంటే అది ఆర్ట్ డిపార్ట్మెంట్ వల్లే. ఇక ఓవరాల్ గా కాంతా గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ చేసుంటే కాంతా ఇంకాస్త మెరుగ్గా ఉండేది.